నీలో ఉన్న దైవశక్తి గొప్పది. దేనికి సరెండర్ అవ్వక. నీలో దైవశక్తి ఉంది. ఏముంది? గట్టిగా కూర్చొని ఒకటి కావాలంటే జరగాల్సిందే. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను భాగవతాన్ని అనుకునేది, వెళ్ళింది, ముట్టుకునేది, ప్రభావం వచ్చేసింది అంతే, లోపలికి వచ్చేసింది అంతే. గట్టిగా యేసు నామాన్ని ఒకటి అనుకున్నాం అంతే, జరగాల్సిందే. అది జరిగిపోద్దంతే. ఎదురు చూడు అంతే, అనుమానించద్దు. జరగబోయే దానికోసం నువ్వు ఎదురు చూడు. అనుమానం కాదు, జరగబోయే దానికోసం ఎదురు చూడు. దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క వేలు అంటారు. దైవశక్తిని ఫింగర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వేలు. యేసు నామమున, ఆయన నామంలో ఉన్న శక్తి వీడిని లేపి నిల్చోబెట్టింది. కనబడదు, అది కంటికి కనబడదు. నువ్వు ఏ